హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్ఎస్ బ్లాగ్స్. ఈ రోజు నావల పంచమి అయితే నావల పంచమి రోజు మేము దర్శనం కోసం వచ్చినాం. ఈ రోజు నావల పంచమి రోజు కాబట్టి చాలా మంది భక్తులు వచ్చారు. త్రిభువని ఆనంద సదాయిని పాణి పల్లవ పాణి వేణు మురళి. నమస్తే నమస్తే నమస్తే. మీ పేరు? మట్టయ్య. మట్టయ్య. ఇది 80 సంవత్సరాల కింద చిన్న పుట్ట ఉండే ఇక్కడ. అది పెరిగి పెద్దగా ఒక 10 ఫీట్ల వరకు పెరిగింది, కానీ ఆదరణ లేకుండా పోయింది. తర్వాత 2019లో అమ్మవారు ఒక వ్యక్తితోటి అతను ఏదో వాళ్ళ ఆవు పైన చెప్పి వచ్చి దండం పెట్టుకొని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆమెకు పోయి, అమ్మ నా పుట్ట మొత్తం కూడా ఏంటంటే పైన చెట్ల మీద కొంగలాలి గెట్ట వేస్తున్నాయి, ఆ గెట్టతోటి తెల్లగా అయిపోతుంది, ఒక వర్షం వస్తే మొత్తం పుట్టంతా కుంగిపోయింది, కాబట్టి దీన్ని ఆదరణ లేకుండా పోయింది. కాబట్టి మీరు అందరూ మీరు సాయం ఇక్కడ రేపు చేయించాలని చెప్పండి. అమ్మ నేను ఈ ఊరు దాన్ని కాదు, నేను పరాయి ఊరు దాన్ని, నేను ఏం చేయగలుగుతానంటే ఏం లేదు, బాక్సా పెట్టబోతే నీకు ఒక వ్యక్తి కలుస్తాడు, ఆ వ్యక్తి ద్వారా అది జరుగుతుంది, నువ్వు పొమ్మంటే ఆమె వచ్చి 2-3 రోజులు తిరిగితే ఎవరిని మందలిద్దామని ఆమెకు మందలించేంత లేకుండా పోయింది. దాని తర్వాత అమ్మాయి నా వల్ల కాదు, నేనేం చేయలేనని చెప్పి ఆమె ఇంటికి వెళ్ళిపోతే మళ్ళీ ఆమె దగ్గరికి పోయి, అమ్మ నువ్వు లేదు ఇక్కడ కాదు, మీరు బాబా గుడికి వెళ్ళిపోండి, సాయిబాబా గుడి మిర్యాలగూడ ప్రకాశ్ నగర్ లో ఉన్న సాయిబాబా గుడికి వెళ్ళండి, ఆయన వ్యక్తి ఉంటాడు, ఆయన కలుస్తాడు అన్నట్టు భావన సూచించిన తర్వాత నేను అక్కడ సాయిబాబా గుడిలో ఒక ట్రెజరర్ గా పనిచేస్తున్నాను. అక్కడ ప్రతి గురువారం కూడా అన్నదానం జరుగుతుంది. ఆమె వస్తున్నది, అన్నదానం ప్రసాదం స్వీకరిస్తుంది, వెళ్తుంది. ఒక వారం వచ్చేసి స్వామి అన్నయ్య మీరు పులిహోర వరకు రవీంద్ర గారు, అల్లాని రవీంద్ర గారు, ఆయన ప్రతి సంవత్సరం కూడా, ఎందుకంటే మేము నాగుల చవితి చేస్తాము, నాగ పంచమి చేస్తాము, 2 చేస్తాము. తర్వాత ఏంటంటే పక్కన కూడా స్పర్శలింగం కూడా ఏర్పాటు జరిగింది భక్తుల కోరిక మేరకు. నాగుల చవితి వచ్చింది, చవితి రోజు వచ్చేసి పాల్పోద్దామని చెప్పి మా విశేష వాళ్ళకి వచ్చి ఇది పెట్టాము. ఈలోగా అమ్మవారు అందరినీ కూడబెట్టి ఒక్కొక్కరిని జమ చేస్తూ నా దగ్గర పంపించడం స్పర్శలింగం, అది ఎవరైనా వచ్చి పాలు పోసుకొని సొంతంగా బాగా చేసుకోవచ్చు, అయ్యగారు ఉండడు, అది కూడా ఏర్పాటు చేయలేదు. త్వరలోనే ఆయన కోరిక మేరకు, ఎందుకంటే సరస్వతి దేవిని లక్ష్మీదేవిని కూడా పెడితే బాగుంటుంది అనేది ఆలోచన ఉంది, అది కూడా త్వరలోనే రావస్తుంది, భక్తులుగా సహకరిస్తే ఇది అవుతుంది. తర్వాత స్వీట్ దాతలు కూడా చేసేసి కమిటీ వాళ్ళే ఏర్పాటు చేయడం జరుగుతుంది. 13 మంది ఉన్నారు. చైర్మన్ అనేది కాషాయ గారు, నేను ట్రెజరర్, మనాది కాషాయ గారు చైర్మన్, నేను ట్రెజరర్, అందరు మెంబర్లు ఉన్నారు. తర్వాత వైస్ ప్రెసిడెంట్ వాళ్ళందరూ, వైస్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లో ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. అందరు చాలా మంది 13 మంది, అందరూ కూడా అందుబాటులో లేకుండా ఉంది. కాబట్టి ఇది అభివృద్ధి జరుగుతుంది బాగా. అమ్మవారు కూడా మహిమ కూడా ఉంది, వాళ్ళ కోరిన కోరికలు నెరవేరుస్తుంది. ఆ కోరిక నెరవేర్చిన వాళ్ళందరూ కూడా మొక్కులు తెచ్చుకొని పోతున్నారు. ఇక్కడ చాలా ఇది ఉంది. కనీసం 2,000-3,000 మంది వస్తుంటారు. చాలా ఉంది, అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఆమె కావాలని పిలిపించుకొని చేపించుకుంది. ఇది అంతకుముందు అభివృద్ధి లేదు, ఆమె కావాలని ఆమె ద్వారా మమ్మల్ని పంపించి మమ్మల్ని పిలిపించుకొని, అమ్మ మా వల్ల కాదు అని అంటే తర్వాత ఆమె అన్నది, నీకు ఏ వరువు పడ్డది నేను చెప్పినందుకు నువ్వు చేసినందుకు అని చెప్పి మాకు కూడా ప్రశ్నలు తింది. దాని నుండి మేము ఆమెకు ఆ సేవ చేసేందుకు మాకు అవకాశం కల్పిస్తుంది మాకు. కాబట్టి మీరందరూ కూడా మీ సహకారం కూడా అందరు అందించి దీని అభివృద్ధికి సహకరించవలసిందిగా మనం చేస్తున్నాం.